రామచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు పదవి బాధ్యతలు చేపట్టారు. సార్, ఈ 1 year ఎక్స్పీరియన్స్ హౌ యు ఆర్ ఎంజాయింగ్ అంటే ఐ డోంట్ సే వి ఆర్ ఎంజాయింగ్. సార్, ఈ 1 year వ్యవధిలో రామచంద్రరావు గారు రాకముందు వచ్చిన తర్వాత మీరేం అబ్జర్వ్ చేశారు బీజేపీ పార్టీ? వాళ్ళతోని నేను కంపారిజన్ పెట్టుకోవట్లేదు. సడన్గా రాష్ట్ర అధ్యక్ష పదవి మీకు రాగానే హౌ యూ ఫీల్ సార్? ఒకవైపు ఒక భారం. బీజేపీలో వర్గాలు ఉన్నాయి. బీజేపీలో వర్గాలు అనేవి లేవు, కానీ బూత్ స్థాయి లెవెల్లో బీజేపీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉందంటే ఏం చెప్తారు? స్లోగా ఊళ్ళలో మీకు 2028 ఎన్నికలు బీజేపీకి ఎన్ని స్థానాలు రావచ్చు అంటే అధికారులు వస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీరే అని కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తారు. అప్పుడు అలాంటి విమర్శలు మీరు ఎలా హౌ యూ ఫీల్? నేను ఎంత సౌమ్యునిగా ఉంటానో, ఎంత కామ్గా ఉంటానో, నేను అంత అగ్రెసివ్ ఉంటాను. 14 సార్లు జైలు పోయినండి. నేను తన్నులు తినండి. చాలా మంది ఎంఐఎం బీజేపీ దోస్తులు అక్కడ ఉన్నా అసలు మాకు మెయిన్ వైరే మాకు వాళ్ళది ఉంది కదా. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నారు, జై శ్రీరామ్ అనే పదంతో దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు అంటే దీన్ని సమర్థిస్తారా? గాంధీ గారు రామరాజ్యం అన్నాడు. బండి సంజయ్ గారి కొడుకు శ్రీజేపీ దీని మీద మీరు ఎందుకు స్పందించారు? కొడుకు తప్పు ఉందండి. మన బెంగాల్లో ఎలక్షన్స్ చూసాం, బీజేపీ మంచి స్థానం సంపాదించారు. తెలంగాణలో కూడా మనం చూడొచ్చు కదా భవిష్యత్తు. 24 జూన్ మీరు రాసుకోండి. ఈరోజు మేయర్ 3 బీజేపీ గెలుస్తుంది. దాని తర్వాత 28లో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారులు వస్తుంది. అంత కాన్ఫిడెంట్గా ఎలా నేను చెప్తాను, ప్రజలు ఒక నాటి చెప్తా ఉన్నాను నేను. ఇప్పటి నుంచో చాలా మంది ఇక్కడ కేడర్ ఉంది కానీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతుంది? రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సీక్రెట్ ఫ్రెండ్ అని అంటారు. టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కానీ లాగుదని బీజేపీ చూస్తున్నారు. సార్, ఇప్పుడు బీజేపీ అంటే హిందూ పార్టీ అంటారు, అవునా కాదా? ముస్లిమ్స్ని ఎందుకు టార్గెట్ చేశారు? సీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ ఇది ఎలా చూడొచ్చు? ఏముందనేది కొంత పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా తెలంగాణలో ఇన్వాల్వ్ చేస్తారా? కూటమిలాగా ఏమైనా? చాలా టైం ఉంది. కానీ ఓవైసీ ఇంత రెచ్చగొట్టినా, హిందువుల్ని తిట్టినా, పార్టీని తిట్టినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏమీ